హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నానండి. ఈ చక్కెర పొంగల్ని ఈ కొలతలతో చేశారంటే కమ్మగా రుచిగా గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుందండి ఈ చక్కెర పొంగల్ అనేది. చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను. మీరు కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, అన్ని కొలతలు ఒకేలా ఉండాలి. ఇక్కడ 3/4 కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. అంటే 3/4 కప్పు వరకు బియ్యం, పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండు కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బియ్యము పెసరపప్పు అనేవి చక్కగా వేగిపోయాయి, మంచి రంగు వచ్చాయి కదా. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యము పెసరపప్పుని. అలాగే దీంట్లోకి 3/4 కప్పు వరకు బియ్యం, అలాగే పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, మొత్తం కలిపి ఒక కప్పుకి 2 కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వరకు రానివ్వాలండి. అలాగే వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని అరకప్పు వరకు పంచదార, అరకప్పు బెల్లం వేసేసుకొని అలాగే అరకప్పు వరకు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బెల్లము పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపల కుక్కరు 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇలా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకొని ఇదిగోండి, ఇక్కడ బియ్యము పెసరపప్పు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ అన్నాన్ని ఒకసారి గరిటతో కలిపేసేసుకోవాలండి. గరిటతో కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కాచి ఉంచుకున్న పంచదార బెల్లం పాకాన్ని ఈ విధంగా టీ గరిటెలోకి వడపోసేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి. ఇలా పాకం పోసుకున్న తర్వాత అన్నంలో ఈ పాకం మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ పొంగల్ని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ పాకం అనేది పూర్తిగా కలిసిపోయిందిగా. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాండీలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 2 స్పూన్ల వరకు జీడిపప్పులు, 2 స్పూన్ల వరకు కిస్మిస్లు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు ఈ ఎండు కొబ్బరి ఇష్టం లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు. అసలు కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి. కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అని ఈ విధంగా పొంగల్లో వేసేసుకోవాలి. ఇలా పొంగల్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇలా ఒకసారి పొంగలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్, మంచి రుచి కోసం 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేస్తున్నాను. ఒకసారి యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం అంటే కొంచెం పచ్చ కర్పూరం వేస్తున్నాను. ఈ పచ్చ కర్పూరం వేయడం వలన పొంగలికి మంచి రుచి, మంచి వాసన అనేది వస్తుందండి. అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది అనమాట. టేస్ట్ అనేది మీకు ఇష్టమైతేనే పచ్చ కర్పూరం వేసుకోండి. వాసన పడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఈ పచ్చ కర్పూరం అనేది. ఇలా పచ్చ కర్పూరం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ చక్కెర పొంగల్ని కలిపేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే కలిపేసేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎవరైనా సరే చాలా సులభంగా తయారు చేసుకునేలా చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఈ చక్కెర పొంగలి మంచి వాసన వస్తూ కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఈ చక్కెర పొంగల్ అనేది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ దేవి నవరాత్రులకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ని ఒక్కసారి ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా తిన్న తర్వాత మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.